హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. జూన్ 20th నుంచి అయితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అయితే టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. మన టీమిండియా ఏ టీము ఆల్రెడీ ఇంగ్లాండ్ లైన్స్తో ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతూ ఉన్నారు. సో ఫస్ట్ మ్యాచ్ డ్రా అయింది, సెకండ్ మ్యాచెస్ జరుగుతూ ఉంది. కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ కూడా కొట్టారు. ఈ సిరీస్ మనకి చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్, అందులో కూడా అవే మ్యాచెస్. అందులో WTC సైకిల్ 2027కి ఈ 5 మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇక్కడ కానీ మన వాళ్ళు గెలిస్తే మన వాళ్ళు ఆల్మోస్ట్ WTC సైకిల్ ఫైనల్కి అయితే క్వాలిఫై అయ్యే ఛాన్సులు ఉంది. ఎందుకంటే ఇదే సైకిల్లో మన వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడబోయేది హోమ్ మ్యాచెస్. సో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాత్రమే మాక్సిమం మనల్ని స్ట్రగుల్ చేస్తాయి. సో న్యూజిలాండ్ కూడా చేసింది లాస్ట్ టైం, బట్ వాళ్ళతో మనం 1-2 మ్యాచ్లు ఆడతాం. బట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో 5 మ్యాచ్లు ఆడతాం కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో ఆస్ట్రేలియాతో ఆడబోయేది మన హోమ్లో, ఇక్కడ అవే మ్యాచెస్ 5 ఆడుతున్నారు కాబట్టి ఈ సిరీస్ కానీ మన వాళ్ళు గెలిస్తే 90% WTC సైకిల్ 2027 అయితే మన వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. సో కెప్టెన్ గా శుభ్మాన్ గిల్ ఏం చేయబోతున్నాడు అనేది కూడా మనం చూడాలి. మన టీమిండియా ఫ్యాన్స్ అయితే MS ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో అయితే కంపేర్ చేసి గిల్ అయితే కెప్టెన్సీ పరంగా అప్పుడే ట్రోల్ చేస్తున్నారు. సో గైస్, అవే మ్యాచెస్ గెలవడం అంత ఈజీ కాదు. ఒకవేళ గిల్ కెప్టెన్సీ అటు ఇటు ఉన్నా కూడా మనం ముందుండి మనం అయితే సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఒక బ్యాటర్గా అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు, కానీ కెప్టెన్ గా అంత ఈజీ కాదు. సో మనం అయితే సపోర్ట్ చేయాలి. సో గిల్ పైన నమ్మకం ఉంచుతాం. ఖచ్చితంగా మన వాళ్ళు అయితే ఈ టెస్ట్ సిరీస్ గెలవాలని అనుకుందాం. అందులో మెయిన్ గా ఏంటంటే శ్రేయస్ అయ్యర్ సెలెక్ట్ కాలేదని కూడా చూస్తాను. బట్ అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే సాయి సుదర్శన్ లాంటి యంగ్ ప్లేయర్స్ ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఛాన్స్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ ఉండుంటే బాగుండేది, బట్ ఎవరిని తీస్తారు మిడిల్? అట్లా కరుణ్ నాయర్ కానీ సర్ఫరాజ్ ఖాన్ తీయాలి. సో వాళ్ళిద్దరు టెస్ట్ క్రికెట్ కి మంచిగా సూట్ అవుతారు. అందుకే మన శ్రేయస్ అయ్యర్ని వన్డే ఫార్మాట్ కి ట్రై చేద్దామని ఏమో ఆపినట్టున్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరికి ఇంజురీ అయినా కూడా శ్రేయస్ అయ్యర్ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. సో ఒక ప్లేయర్ కాకుండా మన టీంని అయితే సపోర్ట్ చేద్దాం. ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా సెలెక్ట్ అయితే మనకి బాగానే ఉంటుంది. బట్ అప్పటికే 18 మంది స్క్వాడ్ అయితే ఉంది కాబట్టి సో శ్రేయస్ అయ్యర్ అయితే ఛాన్స్ దక్కలేదు. సో ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ మంచి వర్తి ప్లేయర్స్ ఉన్నారు టెస్ట్ క్రికెట్ కి. సో ఇక మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే, మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో, టెస్ట్ క్రికెట్ లో హైయెస్ట్ రన్ స్కోరర్, టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు, యాజ్ ఏ ఫాస్ట్ బౌలర్ గా ఈ లెజెండ్స్ ఇద్దరికి అరుదైన గౌరవం అయితే లభించింది, అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. సో ఈ పేరు పెట్టంగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ పేరు పెట్టంగానే అటు ఇంగ్లాండ్ టీమ్ కి, ఇటు ఇండియన్ టీమ్ కి ఇంకా ప్రెషర్ ఎక్కువ వద్దు గైస్. ఈ నేము మన టెండూల్కర్ గారిని ఎంత అభిమానిస్తాం, అలాగే వాళ్ళు అండర్సన్ గారిని కూడా అలా అభిమానిస్తారు. కాబట్టి ప్రతి ప్లేయర్, ప్రతి ఫ్యాన్ కూడా ఈ సిరీస్ గెలవాలని కోరుకుంటారు. 100కి 200% ఎఫర్ట్స్ పెడతారు. ఇంతకు ముందు ట్రోఫీ నేమ్ ఉన్నప్పుడు కూడా బాగుండేది టెస్ట్ క్రికెట్, బాగా ఫైట్ టు ఫైట్ జరిగేది, అంత బాగుండేది. కానీ ఈ పేరు తర్వాత ఈ సిరీస్ కి ఇంకొక వైభవం అయితే వస్తుంది గైస్. ఖచ్చితంగా మంచి క్రికెట్ అయితే మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ నేమ్ ఉన్న ట్రోఫీని, ఖచ్చితంగా ఫస్ట్ టైం నేమ్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు లెజెండ్స్ పేరు మీద ఖచ్చితంగా ఈ ట్రోఫీని గెలవడానికి 2 టీమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మన వాళ్ళు అయితే, మన టీమిండియా ఫ్యాన్స్ అయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మన టీమిండియా గెలవాలని కోరుకుందాం. అలాగే శుభ్మాన్ గిల్ కి, గౌతమ్ గంభీర్ గారు కూడా కోచ్లతో బెస్ట్ ఇవ్వాలని కోరుకుందాం. అది గైస్, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతనుకుంటాను. బాయ్, థ్యాంక్స్.